హాయ్ ఫ్రెండ్స్, నాన్ వెజ్ తినని వారికి మష్రూమ్స్ ఒక అద్భుతమైన ప్రోటీన్ సోర్స్ అండి. అంతటి పోషక విలువలున్న మష్రూమ్తో టేస్టీగా బిర్యానీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గ్లాసు అంటే ఒక పావు కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇప్పుడు రైస్ మునిగే వరకు నీళ్లను పోసి అరగంట నానబెట్టండి. అలాగే బిర్యానీ కోసం నేను 200 గ్రాముల వరకు మష్రూమ్లు తీసుకున్నానండి. ఇలా నీళ్ళల్లో మష్రూమ్ని వాష్ చేసుకుని తీసుకుందామండి. 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నా గానీ చూడండి, మష్రూమ్ పైన ఇంకా కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది కదా. దీన్ని ఇలా చేత్తో తీస్తే మష్రూమ్ పైన ఉన్న నలుపు మొత్తం వచ్చేస్తుందండి. ఇలా మొత్తం మష్రూమ్లని క్లీన్ చేసుకున్నాక కట్ చేసి తీసుకుందాం. ఇవి ఉడికేసరికి చిన్నగా అవుతాయి కాబట్టి ఇలా పెద్దగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన వాటిని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుందాం. సాల్ట్ వేసిన వాటర్లో వేస్తే మష్రూమ్స్ నల్లగా అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ చేయడానికి గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ఆయిల్ని వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 యాలకులు, కొంచెం జాపత్రి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేయండి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 1 ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టమాటాని కట్ చేసిన ముక్కలు వేసి ఫ్రై చేయండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటాలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, గుప్పిడి కొత్తిమీర, పుదీనా ఆకుల్ని వేసుకుని కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ని వేసుకుని మసాలాలన్నీ మష్రూమ్స్ పట్టే విధంగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక నానబెట్టుకున్న రైస్ని వేసుకుని నెమ్మదిగా కలుపుకుందాం. మొత్తం అన్నీ బాగా కలిపాక 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్లను పోసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిస్తే రైస్ ఇలా ఉడుకుపట్టి బబుల్స్ లాగా వస్తాయండి. ఇప్పుడు మంటని మొత్తం తగ్గించేసి ఇంకో 10 నిమిషాలు మగ్గించుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బిర్యానీని రైతాతో సర్వ్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ మష్రూమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.